హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ అయ్యాయి కదా. వివిధ ఎగ్జామినేషన్ డేట్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టుల ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ అయిపోయినాయి కదా. అది ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, జేఈ కావచ్చు, సెక్షనల్ కంట్రోల్ కావచ్చు. ఇంకా రిమైనింగ్ మనకు ఉండే ఎగ్జామ్స్ ఏమున్నాయి? ఓన్లీ ఎన్టీపీసీ, అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామినేషన్ పెట్. ఈ పెట్ గురించి నీట్‌గా డిస్కస్ చేద్దాము. ఈ వీడియో స్కిప్ చేసి చూస్తే మీరే నష్టపోయేది. మెయిన్‌గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. మీరు గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాస్తున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేశారంటే మీరే నష్టపోయేది. దేనికోసం చెప్తున్నానో బాగా వినండి. చివరి వరకు మోస్ట్‌లీ తక్కువ టైమే ఉంటుంది వీడియో. బాగా వినండి. ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు, ఇప్పుడు టైపింగ్ టెస్ట్ పోయిన వాళ్ళు కూడా ఒక్కసారి నీట్‌గా డిస్కస్ చేస్తాను. చివరి వరకు చూడండి. టైపింగ్ టెస్ట్ పోలేదు, ఇంకా ఎగ్జామినేషన్ జరుగుతుంది. అది కూడా ఓ 2 డేస్ మాత్రమే లింక్ ఉంది. రాయబోతున్న అండర్ గ్రాడ్యుయేట్ టైపింగ్ ఎగ్జామినేషన్ వాళ్ళు కూడా ఒకసారి చూడండి. ఓకే అండి. ఇక్కడ నేను అంతా పెట్ గురించి మాట్లాడతాను. ఆర్ఆర్బి ఎన్టీపీసీ లాస్ట్ టైం ఫెయిల్యూర్ అయిన వాళ్ళ గురించి నీట్‌గా డిస్కస్ చేస్తాను. ఒకసారి వీడియో చివరి వరకు చూడండి. ఈడ రాసి పెట్టా నేను. రన్నింగ్ అంటే పెట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు, ఏ మంత్‌లో జరగచ్చు? బాగా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు డెసిషన్ తీసుకోపోతే మీ సిట్యుయేషన్ ఏంటి? ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ 70+ నిజంగా ఉంటుందా? నెక్స్ట్ ఏఎల్‌పి టెక్నీషియన్ జనరల్ సైన్స్ ఎక్కడున్నాయి? ఈ టాపిక్స్ పైన నీట్‌గా డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి ఫస్ట్. ఫస్ట్ నేను ఎగ్జామినేషన్ డేట్స్ గురించి మాట్లాడతాను చూడండి. ఫస్ట్ మనకి సెక్షనల్ కంట్రోలర్ ఉంది. ఎప్పుడు? 11th, నెక్స్ట్ మంత్ 11th, 12th ఫిబ్రవరిలో జరగబోతుంది. నెక్స్ట్ ఎగ్జాక్ట్‌గా 5 డేస్‌కి 16th, 17th, 18th రోజున ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఇది ఫిక్స్ అనమాట. నెక్స్ట్ జూనియర్ ఇంజినీర్ వచ్చి మరుసటి రోజే 19th, 20, 23rd వరకు. 19th, 20, 3rd వరకు. ఇంకొకటి ఏమంటే లాస్ట్ టైం అయితే చాలా డిస్టర్బెన్సెస్ జరిగినాయి. మళ్ళీ ఈసారి కూడా రిపిటేషన్ అవుతే మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవ్వచ్చు అనమాట. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 వచ్చి 5, 6, 5-9 ఆల్మోస్ట్ ఆల్. అంటే మార్చ్ 5th నుంచి 9th వరకు ఎగ్జామినేషన్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ పారామెడికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు? మార్చ్ 10th. అంటే వెంటనే ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ ఆల్. అంటే ఇంక మిగిలినటివి ఏమున్నాయి మనకి? మనకి మిగిలిపోయినటివి ఏమున్నాయి? ఇది కూడా చెప్తా. ఉండేది ఎన్టీపీసీ మిగిలింది. అది గ్రాడ్యుయేట్ ఉంది, అండర్ గ్రాడ్యుయేట్ ఉంది. ఇవి ఏ మంత్ అని రావచ్చు. మోస్ట్‌లీ నా ఎక్స్‌పెక్టెడ్ ప్రకారంగా ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ డేట్స్ ముందే చెప్తున్నాను చూడండి. అక్కడ ఎస్ఎస్సి అనేవి డేట్స్ అనేవి మిడిల్‌లో పడకపోతే మోస్ట్‌లీ 99% ఛాన్స్ ఏప్రిల్‌లో జరిగేదైతే ఉంది చూడండి. 99%, 100%, 99% ఏప్రిల్‌లో జరుగుతుంది. లేదు అటు ఇటు అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ అన్నా కావచ్చు, మే ఫస్ట్ వీక్ అయినా, మే నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నేను యూట్యూబ్ ఛానల్లో కూడా నేను రీసెంట్‌గా నా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నా. ఈ కంటిన్యూషన్ వీడియోస్ ప్లానింగ్‌లో ఉన్నాననమాట. నేను నా వర్క్‌లో బిజీ ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను. మీకు ముందే చెప్తున్నా ఓన్లీ. సో, మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీకు మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ పైన కూడా నీట్‌గా డిస్కస్ చేస్తాను. ఓకేనా అండి? ఇది. ఇప్పుడు అసలైన పాయింట్ చెప్తాను చూడండి. గ్రూప్ డి ఎగ్జామినేషన్ డేట్స్ గురించి. గ్రూప్ డి ఇంకా ఫిబ్రవరిలో జరిగేది ఉంది కదా సార్, దాని గురించే మాట్లాడుతాను చూడండి. యాక్చువల్‌గా మనకి 8th, 9th అంటే ఫస్ట్ నుంచి 16th జనవరి మధ్యలో జరగాలి ఎగ్జామ్స్ అనేవి. సో, ఇవి ఎప్పుడు జరుగుతున్నాయంటే ఫిబ్రవరి 2 నుంచి 10th వరకు. ఫిబ్రవరి 2 నుంచి 10th వరకు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1, 2, 3 1 వీక్ అయితే జరగబోతున్నాయి. వెంటనే మనకి ఏఎల్పి ఎగ్జామ్ డేట్ అయితే స్టార్ట్ అయింది. అంటే ఏఎల్పిగా సెక్షనల్ కంట్రోల్ 11th. 10th వరకు గ్రూప్ డి జరిగి 11th ఏం జరుగుతుంది? సెక్షనల్ కంట్రోల్. ఆ తర్వాత ఏఎల్పి, ఆ తర్వాత జేఈ వస్తుంది. జేఈ తర్వాత టెక్నీషియన్ తర్వాత పారామెడికల్. ఓకేనా అండి? ఇక్కడ
మనకు ఉండే గ్యాప్ ఏముంది ఎగ్జాక్ట్గా చెప్తా చూడండి. ఈ టైంలో మనోడు ఏం చేస్తాడు, ఎవరు మనోడంటే మన రైల్వే వాడు ఏం చేస్తాడంటే ఆర్ఆర్బి బోర్డు గ్రూప్ డి వాళ్ళకి ముందే చెప్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్గా ఈ ఎగ్జామ్స్తో పని లేకోకుండా ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 మంత్ గ్యాప్ ఏమో ఉంచే ఛాన్సెస్ అయితే 99% ఛాన్స్ ఉందండి. సార్ ఏంది సార్ ఇలా చెప్తా అంటే మనకి ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ డేట్స్ 10థ్కి అయిపోతే ఎగ్జాక్ట్గా 5 ఆర్ 1 వీక్ లోపల కీ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా 1 వీక్ లోపల ఏమొస్తుంది, కీ వచ్చేస్తుంది. అంటే మీ మార్క్స్ అనేది తెలిసిపోతాయి. అప్పుడు కట్ ఆఫ్ డిసైడ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఈ లోపల మీరు ఏం చేయాలి సార్, మీరు ఇప్పుడు డిసిషన్ తీసుకోకపోతే, మీరు గ్రూప్ డి ఎగ్జామినేషన్కి డెసిషన్ తీసుకోకపోతే మీ సిచ్యువేషన్ ఏందో చెప్తాను చూడండి. నేను అప్పుడప్పుడు పరిగెడతాను, నేను అప్పుడే చేస్తాను అన్న వాళ్ళకి చెప్తాను చూడండి. ఒక్కసారి చూడండి ప్రజెంట్ సిచ్యువేషన్ గ్రూప్ డి. ఇక్కడ ఫస్ట్ మనము గ్రూప్ డి ఏం చేయాలా ఏమనేది రన్నింగ్ గురించి ఒకసారి నీట్గా ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి ఒకసారి. యాక్చువల్గా రన్నింగ్ ఎన్ని మినిట్స్ ఉన్నాయి, అసలు ఏంది పరిస్థితి, అది మేల్కి ఏమి ఫీమేల్కి ఏందో మాట్లాడతాను చూడండి ఒకసారి. క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kg weight at a time for a distance of 100 meters in 2 minutes without dropping the weight. అంటే 35 వెయిట్ని 100 మీటర్స్ 2 మినిట్స్ లోపల మీరు తీసుకొని వెళ్ళిపోవాలా. అంటే 100 మీటర్స్ పరిగెత్తాలన్నమాట. అది నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలి. అది 2 మినిట్స్ లోపల కంప్లీట్ చేయాలి. నువ్వు పరిగెడతావో నడుచుకుంటూ వెళ్తావో అది సంబంధం లేదు. ఇక్కడ మెయిన్ చెప్పింది ఏమి, 2 మినిట్స్ లోపల నువ్వు 35 kg వెయిట్ తీసుకొని అక్కడ ఆ 100 మీటర్స్ ఏదేదో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుందో అక్కడ లోపల నువ్వు 100 మీటర్స్ తీసుకొని 2 మినిట్స్లో కంప్లీట్ చేయాల ఆ వెయిట్. అది తర్వాత 1000 మీటర్స్ ఇన్ 4 minutes 15 secondsలో పరిగెత్తాల, అంటే రన్నింగ్ చేయాల. ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోండి, ఇక్కడ రాసి పెడతా వినండి. 4 minutes 15 seconds ఏది మేల్, 35 kg 2 minutes ఎన్ని మీటర్స్ 100 మీటర్స్, ఇక్కడ 1000 మీటర్స్. బాగా గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్ చూడండి, ఇక్కడ 20 kg 100 మీటర్స్ సేమ్ టైము, ఇక్కడ 1000 మీటర్స్ 5 minutes 40 seconds వస్తాయి. అంటే వీళ్ళకి ఎంత దాదాపుగా 1 minute 15 seconds ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఎవరికి, ఫీమేల్స్కి. ఇది గుర్తుపెట్టుకోండి, 1 minute 15 seconds ఎక్స్ట్రా ఉండేది ఇక్కడ. అంటే ఫీమేల్. సో ఫస్ట్ వన్ వచ్చేంత 5 minutes 40 seconds. నెక్స్ట్ ఎన్ని కేజీస్ ఇది, 20 kgs. అదే టైమే మరి 20 kgs సేమ్ 1 minute 2 minutes ఎగ్జాక్ట్గా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ గ్రూప్ డి, మీరు ఈ రన్నింగ్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయకపోతే, క్లారిటీగా చెప్తున్నాను చూడండి, ఈ రన్నింగ్ అనేది మినిమం 5 to 6 months మీకు ప్రాక్టీస్ లేకపోతే ఈ గ్రూప్ డి జాబ్ అనేది ఇంపాసిబుల్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నేను అప్పుడప్పుడు జాబ్ కొట్టేసి నేను రన్నింగ్ చేస్తానంటే అది చాలా కష్టం అండి. ఇది నిన్న అప్పుడే వెళ్తానులే అంటే ఇక్కడ నేను ఎవరికి చెప్తున్నానో, అస్సలు ప్రాక్టీస్ లేని వాళ్ళకి చెప్తున్నాను. ప్రాక్టీస్ ఉండేవాళ్ళు వాళ్ళకైతే నాకు తెలిసి ఒక 1 month లోపల వాళ్ళు సెట్ అయిపోతారు. వాళ్ళు ఎవరెవరు ఉంటారో ఆ ప్రాక్టీస్లో చెప్తాను చూడండి. కానిస్టేబుల్ ఉన్నారు ఫస్ట్ వన్, ఎవరైతే ఈవెంట్స్కి వెళ్ళి ఆర్పిఎఫ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, ఈ కోవలో ఉంటారు, గ్రూప్ డి రాసిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ చాలామంది రన్నింగ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ 3 categories వస్తాయి. రన్నింగ్ ఒకటే వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్ ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వస్తాయి, అంటే ఎగ్జామ్ కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళు మార్క్స్ తక్కువ ఉంటే రన్నింగ్ చేయగలరు. ఇక్కడ ఒక 3 points చెప్తాను చూడండి, వినండి బాగా. కట్ ఆఫ్ అన్న వాళ్ళ గురించి బాగా నీట్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను కేటగిరీస్ చెప్తాను చూడండి. ఏ అనే పర్సను, బి అనే పర్సను, సి అనే పర్సను. ఏ అనే పర్సన్కి ఒక 75 marks వచ్చాయి గ్రూప్ డిలో.
ఇతనికి అసలు రన్నింగే ప్రాక్టీస్ ఉండదు. ఇక్కడ రన్నింగ్ గురించి మాట్లాడుతున్నా. నెక్స్ట్ బి అనే పర్సన్‌కి 60 మార్క్స్ వచ్చుంటాయి. ఇతనికి రన్నింగ్ ప్రాక్టీస్ ఉంటది. ఎన్ని మంత్స్? మినిమమ్ ఒక 4 మంత్స్ అన్న ప్రాక్టీస్ ఉంటది. నెక్స్ట్ సి అనే పర్సన్‌కి 50 నుంచి 59 మిడిల్‌లో ఉందనుకోండి. ఇతనికి 6 మంత్స్ ప్రాక్టీస్ వస్తుంది. ఉంటాడు. ఇతను రన్నింగ్ బాగా చేయగలడు. కానీ కట్ ఆఫ్ లేదు ఇక్కడ. ఇక్కడ చూడండి. ఇతనికి 4 మంత్స్ ప్రాక్టీస్ ఉంది. మార్క్స్ ఉంది. కట్ ఆఫ్ క్లియర్ చేశాడనుకోండి. ఇతనికి ఇక్కడ 75 మార్క్స్ వచ్చుంటాయి. ఈయన అసలు రన్నింగే ప్రాక్టీస్ చేయడు. 1 మంత్ లోపల నేను ప్రాక్టీస్ చేద్దాంలే అనే భ్రమలో ఉంటాడు. అంటే ముందు ప్రాక్టీస్ చేసినోళ్ళ గురించి కాదు ఇక్కడ. నేను క్లియర్ కట్‌గా చెప్తున్నా. అసలు ప్రాక్టీస్ చేయని వాళ్ళు బాగా వినండి ఇది. మీరు డెసిషన్ తీసుకోకపోతే మీరే ఇబ్బందుల్లో పడతారు ఇప్పటి నుంచైనా. ఈ మార్క్స్ బాగా ఎగ్జామ్ బాగా రాసి, నువ్వు మార్క్స్ బాగా తెచ్చుకొని నువ్వు రన్నింగ్‌లో ఈ 2 టైప్స్ ఆఫ్ రన్నింగ్‌లో నువ్వు డిస్‌క్వాలిఫై అయితే, ఒక్క దాంట్లో పోయినా నువ్వు గ్రూప్ డి జాబ్ పోయినట్లే నీకు. గుర్తుపెట్టుకోండి ఇది. బాగా చెప్తున్నాను చూడండి. ఇది ఎక్స్‌పీరియన్స్‌తోనే చెప్తున్నా. మీరు నేనప్పుడు చేస్తానులే, మీకొక పాయింట్ మాట్లాడతాను ఇక్కడ. రైల్వే బోర్డ్ ఏం చేస్తుందంటే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీకు టైం అనేది అస్సలు ఇవ్వట్లేదు. నేను అప్పుడు చూసుకుంటానులే, ఇప్పుడు చూసుకుంటానులే, నేను రిజల్ట్స్ వచ్చినాక చూసుకుంటానులే, నేను కట్ ఆఫ్ క్లియర్ అయినాక చూసుకుంటానులే. ఇవన్నీ మీరు భ్రమలో ఉన్నారంటే మనం జాబ్ కొట్టినట్లే. నాకు నెగెటివ్ కామెంట్స్ వచ్చినా పర్లేదు కానీ మీతో రియాలిటీ కాదు మాట్లాడాల్సింది. నేను అది చూసుకుంటానులే, ఇది చూసుకుంటానులే, నేను వచ్చినాక పరిగెడతానులే, నేను అట్లాంటివన్నీ చేస్తానంటే అది ఇంపాసిబుల్ అండి. ఈ జాబ్ అనేది మర్చిపోవడం అయితే బెటర్. నా సజెషన్ ఏమైనా ఉందంటే ప్రతి ఒక్కరికి బాగా వినండి. ఈ దాంట్లో చాలామంది మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటారు కానీ రన్నింగ్ పోలేరనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఒక 100%లో 45% మాత్రమే వాడు కట్ ఆఫ్ క్లియర్ చేస్తాడు. అదే పీఈటీ క్లియర్ చేస్తాడు. ఫైనల్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తాడు. ఈ 45% ఉండడం వల్లనే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరు వీళ్ళు ఈ మిడిల్‌లో ఉంటారు చూడండి, వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫైనల్‌గా నేను చెప్పేది ఏమైనా ఉంది అంటే, నేను చెప్పిన పాయింట్స్ మీరు అగ్రీ చేస్తారో లేదో, నేను ఎక్స్‌పెక్టెడ్ చెప్తున్నాను కదా! ఎగ్జాక్ట్‌గా 75 ఉంటదా అంటే, నేను నా ఎక్స్‌పెక్టెడ్ ప్రకారంగా నేను చాలా సార్లు చెప్పాను 75+ కట్ ఆఫ్ పోతుందంటే అది ఫైనల్ కట్ ఆఫ్ చెప్పింటాను నేను ఎప్పుడైనా. 60 నుంచి 75 మిడిల్ లోపల ఎవరికైతే ఉంటుందో మీరైతే పెట్ అనేది ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచే. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరే ఇబ్బందుల్లో పడతారు. మీకు టైం అనేది ఇవ్వడు అసలకి. ముందులాగా లేదు రైల్వే ఎగ్జామ్స్. కావాలంటే వెళ్ళి చూసుకోండి. వితిన్ 40 నీకు పెట్ అనేది ఒక్కసారి కట్ ఆఫ్ రిలీజ్ అయిన తర్వాత మోస్ట్లీ ఒక 20 నుంచి 25 డేస్ లోపలే నీకు రన్నింగ్ అనేది పిలుస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. నేను అప్పుడే క్వాలిఫై అవుతా. ఈ 20 నుంచి 25 లోపల ఉండే అప్పుడొచ్చి నేను రన్నింగ్ కొడతానంటే అది ఇంపాసిబుల్ అండి. నువ్వు ఏమైనా చేసుకో, రన్నింగ్ అయితే మీరు క్రాక్ చేయలేరు. మళ్ళీ ప్రాక్టీస్ ఉన్నోడు ఇంతకుముందు కానిస్టేబుల్ కానీ, ఆర్‌పీఎఫ్ కానీ, ఏదైనా ఎస్ఐ కానీ వాళ్ళు క్రాక్ చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రన్నింగ్ చేయగలరు. మిగతా వాళ్ళనేది కొత్తగా ఉన్న స్టూడెంట్స్ అనేది అది ఇంపాసిబుల్. కావాలంటే నేను చెప్పే పాయింట్స్ అనేవి వెళ్ళి మీ చుట్టుపక్కల ఉండే గ్రౌండ్‌లో ఒక్కసారి ప్రతి ఒక్క స్టూడెంట్ చెప్తున్నాను. పక్కన మీ ఫ్రెండ్ ఎవరైనా కానీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుంటే వెళ్ళి వాడిని అడగండి. ముందే చెప్తున్నా. ఆల్రెడీ ప్రాక్టీస్‌లో ఉన్న వాళ్ళని పోయి గ్రౌండ్‌లో వెళ్ళండి ఒకసారి. ఒక చిన్న ఇది ఈవెంట్ ఉందినా, ఎన్ని నెలలు ప్రాక్టీసు అనేది ఒక్కసారి అడిగి ఒకసారి నాకు కింద కామెంట్ చేయండి. ఇది ఎందుకు నేను చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి. ఈవెంట్ అనేది చాలా అంత ఈజీ అనుకుంటున్నారు మీరు. ప్రాక్టీస్ లేకోకుండా చాలా కష్టమండి. ఒక్క పాయింట్ ఒక ఫైనల్‌గా మీరే డెసిషన్ తీసుకోండి. నువ్వు ఎగ్జామ్ క్రాక్ చేసుకొని అంటే నువ్వు ఈ మార్క్స్ తెచ్చుకొని నువ్వు పెట్ క్వాలిఫై కాకపోతే మీరే మీ అంతకు మీరే మీ అంతరాత్మకు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. అవసరం అంటారా ఇంత దూరం పోవడం?
ఈ పెట్టు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ కట్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడేమో అంటున్నారు, న్యూస్ అయితే బయట స్ప్రెడ్ ఎక్కువ అవుతుంది, డీవీస్ మళ్ళీ 2 టైమ్స్ 3 టైమ్స్ పిలుస్తారని టాక్ ఉంది. ఎందుకు మీరు మిస్ చేసుకుంటారా? నేను చెప్పేది అంటే ఎవరికైతే ఈ 60 నుంచి 75 మిడిల్‌లో ఉన్న వాళ్ళంతా నా సజెషన్ గ్రౌండ్‌కైతే వెళ్ళమని చెప్తాను నేను. ఇదే పాయింట్స్ నేను ఎక్కడ చెప్పానంటే ఆర్ఆర్‌బీ, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ వాళ్ళకి చెప్పా. టైపింగ్ చేయండి అంటే కొంతమంది చేశారు, కొంతమంది చేయలేరు. ఇప్పుడు బోర్ల బొక్కలు పడ్డారు. గుర్తుపెట్టుకోండి. నేను ఊరికే మాట్లాడటం లేదు, ఏది పడితే అది. రియాలిటీ ఉంటేనే చెప్తా. ఓకేనా అండి? ఇప్పుడు మీరైతే నా సజెషన్ ఈ 60 నుంచి 75 మిడిల్‌లో ఉండే వాళ్ళంతా ప్రతి జోన్స్‌లో, తర్వాత ఫైనల్ కట్ ఆఫ్ మళ్ళీ డిసైడ్ చేసుకుందాం, కానీ ఫస్ట్ మీ ప్రయత్నం చేయండి. లాస్ట్ వరకు లాగండి. ఎందుకు ఊరికే నాకు మార్క్స్ వస్తాయని మీ అంతకు మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. డిసప్పాయింట్ అవ్వడం వలన మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం వలన ఏమొచ్చేది మీకే నష్టం. అది ఇన్ కేస్ వస్తే ఏం చేస్తారు? కట్ ఆఫ్ తగ్గిపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరెవరో నేను చెప్పిన కట్ ఆఫ్స్, ఈ కట్ ఆఫ్స్ తగ్గిపోవడం వలన ఏం చేస్తారు? కట్ ఆఫ్ తెలుసుకోవడం వలన ఏం చేస్తారు? సింపుల్. నేను ఏం చెప్తున్నా, 60 నుంచి 75 ఉండే వాళ్ళంతా రన్నింగ్ అయితే వెళ్ళండి, ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఇందాక మీరు ఆ పాయింట్స్ వినింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇదే అండి నేను చెప్పేది. ఓకేనా? సో ఏమన్నా సజెషన్స్ కావాలంటే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నాకు పర్సనల్ కూడా మెసేజ్ చేయండి, నేను చెప్తాను. కింద కామెంట్స్ కూడా చేయండి, ఇది సార్ సిచ్యువేషన్ ఏమి అని. నేను అందరినీ వెళ్ళమని చెప్తా, ఛాన్సెస్ తీసుకోవద్దని చెప్తా. రీసెంట్గా మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఎన్టీపీసీ ఒక అబ్బాయి, నా సబ్స్క్రైబరే, ఈ సబ్స్క్రైబర్ అబ్బాయి, ఆ పేరు తీసుకొని రాను కానీ, అబ్బాయి పాపము 80+ ఏమో ఉన్నాయి, ఏది గ్రాడ్యుయేట్లో. టైపింగ్ వెళ్ళలేదు అబ్బాయి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ మార్క్స్ కట్ ఆఫ్ క్లియర్ చూసుకున్న అబ్బాయి చూసుకున్నాడంటే ఎంత బాధపడాల్సి వస్తుంది? ఎందుకు ఛాన్సులు ఇస్తున్నారు మీరు? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేది. నీ మార్క్స్ వచ్చేసి నువ్వు పెట్టు క్వాలిఫై కానని నువ్వే ఎందుకు డిసైడ్ అవుతున్నావు ముందే? మీరు ఎందుకు డిసైడ్ అవుతున్నారు? మిమ్మల్ని మీరు ఎందుకు డిసప్పాయింట్ చేసుకుంటున్నారు? ఇలాంటివి డిసప్పాయింట్ అనేది అనవసరం అండి. మీరు ముందు ఆలోచించండి. ఎక్కడ ఎగ్జామ్లో గుడ్ ఐటమ్స్ ఎన్ని పెట్టాలి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేనైతే నెక్స్ట్ స్టేజ్లో మీరు క్వాలిఫై అవుతారని పాజిటివ్ థింకింగ్తోనే వెళ్ళి మీరు ప్రాక్టీస్ అయితే చేయమని చెప్తా. ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్ చెప్తా, కొత్తగా చూసే వాళ్ళకి చెప్తా, ఛాన్సులు అయితే మిస్ చేసుకోవద్దండి. మళ్ళీ రావు. ఒక్కసారి నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎగ్జామ్ రాయాలా, మళ్ళీ ఇదన్నీ ప్రాసెస్లోనే అవుతూనే ఉంటాయి. ఇవన్నీ లైఫ్ స్పాయిల్ చాలా చూశాను నేను, మాకు తెలుసు కాబట్టి చెప్తామండి ఇవన్నీ. ఏది పడితే ఇది నేను మాట్లాడను, కానీ బాగా గుర్తుపెట్టుకోండి. మీరైతే ఈ 60 నుంచి 75 ఉండే మార్క్స్ ఉండే వాళ్ళంతా వెళ్ళి పెట్టయితే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వెళ్ళి రిజల్ట్స్ అనేది పక్కన పెట్టండి, ఫస్ట్ ట్రై చేయండి. సిన్సియర్గా ఉండే స్టూడెంట్స్, జాబ్ కావాలనుకున్న స్టూడెంట్స్ గ్రౌండ్కి వెళ్ళండి ఫస్ట్. లేదు సార్ నేను రిజల్ట్స్ వచ్చినాక నేను వెళ్తాను అంటే అది మీ ఇష్టం, అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. నా యూట్యూబ్ ఛానల్లో నా సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా అట్లీస్ట్ చేంజ్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. చేంజ్ అవుతారో లేదో అది మీ ఇష్టము, నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నా అంతే. దీనికి బ్యాడ్ కామెంట్స్ ఏం లేదు, అంతకుమించి ఇంకేం లేదండి. ఓకేనా అండి? ఇప్పుడు ఏఎల్పి గురించి మాట్లాడతాను చూడండి. అది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఫస్ట్ రన్నింగ్ చేయండి. ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్ సెక్షనల్ కంట్రోలర్ మాట్లాడరా సార్ అంటే, సెక్షనల్ కంట్రోలర్కి ఓన్లీ అర్థమెటిక్ రీజనింగ్ మాత్రమే ఉంది, వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడదాం. 16th, 17th, 18th ఈ ఎగ్జామ్ డేట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు 11th అనుకుంటా. ఇక్కడ ఒక 20 days, అక్కడ ఒక 15 days, ఆల్మోస్ట్ ఆల్ 35 days ఉన్నాయి. ఈ 35 daysలో ఏం చేయాలనేది నేను ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ ఇది కూడా టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా ఒకటే సిలబసే ఉంటుంది. ఏఎల్పికి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి, టెక్నీషియన్ గ్రేడ్ 1 సపరేట్ ఉంటుంది. ఇవి రెండు నేను ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. జనరల్ సైన్స్ ఏం చదవాలా, ఏం చూడాలా అనేది ఒకసారి చెప్తాను మీకు, నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
ఇంకొకటి ఫైనల్ మళ్ళా ప్రతిసారి ల్యాక్ చేస్తున్నాను అనుకోద్దండి. జనరల్ సైన్స్ ఏఎల్పికి టెక్నీషియన్ గ్రేడ్ 3కి టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ పీడిఎఫ్స్ పెట్టించాను. ఏది 6th క్లాస్ నుంచి 6th to 10th క్లాస్ 6th to 10th క్లాసు ఫ్రీ పీడిఎఫ్స్ బోత్ ఇంగ్లీష్ ఉన్నాయి, తెలుగు ఉంది. వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి జాయిన్ అయ్యి ప్రిపరేషన్ చేయండి, మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా నేను ప్రీవియస్గా కొన్ని సైన్స్ వీడియోస్ చేసి ఉంచి అవి కూడా సెండ్ చేస్తాను, అదే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకోకుండా వెళ్ళొద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీ సపోర్ట్ ఉంటే ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్ మీకు లైవ్లోకి వస్తాను నేను, దగ్గరలో ఉంది, కొద్దిగా స్మాల్ స్టూడియో సెటప్ చేసుకుంటున్నాను, మీ అందరు చెప్తున్నాను కదా, దాని నుంచి చేయలేకపోతున్నాను నిజంగా, ఇది మెయిన్ ఉంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ.